నమస్కారం అండి. నేను డాక్టర్ మాధురి మువ్వ, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, మాధురి హాస్పిటల్స్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ గర్భసంచిని అసలు తీయించుకోవాలంటే ఏ కండిషన్స్లో తీయించుకోవాలి, ఏ కండిషన్స్లో మనం తీయించుకోవాల్సిన అవసరం లేదో మాట్లాడుకుందామండి. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. అందుకనే ఇవాళ ఈ విషయం మీద నేను మాట్లాడాలని అనుకున్నాను. చాలామంది స్త్రీలు అసలు వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవుతుంటే కనుక ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పేషెంట్కి హెవీ బ్లీడింగ్ అవుతుంటే కేవలం హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసేయటం ఒకటే దానికి పరిహారం అనుకోవడం జరుగుతుంది. సో అసలు హెవీ బ్లీడింగ్ అవుతున్న స్త్రీలు అంటే ప్రతి నెలసరి వచ్చినప్పుడు కొంతమంది స్త్రీలకి హెవీగా బ్లీడింగ్ అవుతుంది. అంటే ఒక 2 రోజులు 3 రోజులు అయ్యి ఆగకుండా కంటిన్యూస్గా ఎక్కువ రోజులు 8 రోజులు 9 రోజుల దాకా అవ్వడం, రోజుకి 1-2 ప్యాడ్స్ కాకుండా ఆల్మోస్ట్ 8 ప్యాడ్స్ 9 ప్యాడ్స్ దాకా హెవీ బ్లీడింగ్ అవ్వడం అన్నదాన్ని మనం అంటే మెనోరేజియా, ఈ మెడికల్ టర్మ్స్లో మెనోరేజియా అంటాం. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఆఫ్ హెవీ బ్లీడింగ్ ఎలా ఉంటుందంటే ఏజ్ మీద డిపెండ్ అవుతుందండి. మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ ఆల్మోస్ట్ పిల్లలు పుట్టేసి 35 ఇయర్స్ దాటిన స్త్రీలు హెవీ బ్లీడింగ్ అవుతుంటే గర్భసంచి తీసుకోవడం ఒకటే పరిహారం కాదు. మనము ఫస్ట్ కొంచెం మెడిసిన్స్ తోటి, మందులతోటి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. మందులతో కంట్రోల్ అవ్వకపోతే కనుక మనకి హార్మోన్ లోడెడ్ లూప్ మిరీనా అని ఒకటి ఉంటుందండి. అది గర్భసంచిలో ఆ లూప్ అన్నది పిల్లలు పుట్టకుండా వేసే లూప్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇందులో మందు కూడా ఉన్న లూప్ అనేది గర్భసంచిలో వేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ హెవీ బ్లీడింగ్ అవుతుంది అనగానే ఫస్ట్ 35 ఇయర్స్ దాటాయి హెవీ బ్లీడింగ్ అవుతుంది, ప్రతి నెల చాలా హెవీ బ్లీడింగ్ లీడింగ్ టు ఎనీమియా అంటే బ్లడ్ రక్తహీనత వరకు వెళ్తుంది అంటే ఫస్ట్ దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఒక స్కానింగ్ చేయించుకోండి. గర్భసంచి ఎలా ఉంది, ఏమైనా గెడ్డలు ఉన్నాయా, గర్భసంచిలో వాపు ఏమైనా ఉందా. గెడ్డలు ఉంటే మనం యూజువల్గా ఫైబ్రాయిడ్స్ అంటాం. వాపు ఉందంటే మనం ఎడినోమయోసిస్ అంటాం. అంటే గర్భసంచి ఉండాల్సిన సైజు కంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది. గర్భసంచి లోపల పొర ఏమైనా పెద్దదయిందా అంటే ఎండోమెట్రియం, లోపల పొరని మనం ఎండోమెట్రియం అంటాం. అది ఏమైనా థిక్నెస్ మనకి 10 మిల్లీమీటర్ కంటే ఎక్కువ ఉందంటే 12 మిల్లీమీటర్ వరకు ఓకే. 12 కంటే దాటింది అంటే దాన్ని మనం హైపర్ప్లేషియా, అవసరం మించి అది ఎదుగుతుంది అని అర్థం అన్నమాట. సో అలాంటప్పుడు అది సింపుల్ అంటే వెంటనే మనకి అది బయాప్సీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గైనిక్ కన్సల్టేషన్, తర్వాత వెంటనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. సో ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకి గర్భసంచిలో గెడ్డలు ఏమైనా ఉన్నాయా అంటే ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే గర్భసంచిలో వాపు ఏమైనా ఉందా, దాన్ని ఎడినోమయోసిస్ అంటాము, లేదంటే గర్భసంచి లోపల ఉన్న పొర ఏమైనా పెద్దగా ఉందా అన్నది స్కానింగ్లో తెలుస్తుంది. వేరే బ్లడ్ టెస్ట్లు అంటే పేషెంట్కి ఏమైనా థైరాయిడ్ ఉందా, ఏమైనా హార్మోన్స్ తేడా ఉన్నాయా, అవి డయాబెటీస్ ఉందా, లివర్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయా, అవన్నీ రొటీన్ చెకప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కరెక్ట్గా మనకి బ్లీడింగ్ అన్నది కారణం ఏంటి అని తెలుసుకొని, ఒకవేళ పేషెంట్కి జనరల్ కండిషన్ బాగుంది అంటే డయాబెటీస్ లేదు, థైరాయిడ్ లేదు, గర్భసంచిలో ఏమీ గెడ్డలు లేవు, వాపు లేదు, కేవలం గర్భసంచి లోపల ఉన్న పొర కొంచెంగా వాచింది అనుకుంటే కనుక దాన్ని మనం డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటామండి. అంటే చూడటానికి అక్కడ మనకి ఏ ప్రాబ్లము కనిపించదు, కానీ పేషెంట్కి ఎవ్రీ మంత్ హెవీ బ్లీడింగ్ అవుతుంది, దానివల్ల రక్తహీనత కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మనం అడ్వైస్ చేసేది ఫస్ట్ మెడిసిన్స్ అండి. డైరెక్ట్గా గర్భసంచి తీసుకోవడం కాదు. మందులతో కనుక తగ్గకపోతే హార్మోన్ మందులు పెడతాం. అంటే హార్మోన్ కాని మందులు ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, తర్వాత హార్మోన్స్ పెడతాం. దానివల్ల కూడా తగ్గకపోతే కనుక మనం మిరీనా అనే ఒక లూప్ ఉంటుందండి. అదేంటంటే గర్భసంచిలో వేస్తామన్నమాట, చిన్న లూప్. దాన్ని పిల్లలు పుట్టకుండా వేసుకునే లూప్ లాగే ఉంటుంది. కాకపోతే ఇందులో మందు కూడా ఆ లూప్లోనే ఉంటుంది కాబట్టి రోజు కొంత శాతం ఆ మందు రిలీజ్ అవుతూ ఉంటుంది. గర్భసంచి లోపల ఉన్న పొర పెరగకుండా, తద్వారా ఎక్కువ హెవీ బ్లీడింగ్ లేకుండా జరగడం అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ మధ్యకాలంలో ఎవరు వింటున్నా చిన్న వయసులోనే గర్భసంచిలు తీయించుకోవడం ఎందుకమ్మా అంటే కొంచెం హెవీ బ్లీడింగ్ అయింది, మాకు అక్కడ సజెస్ట్ చేశారు అని. సో దయచేసి అసలు ఈ మిరీనా అని వచ్చాక గర్భసంచి తీయడం అనేది చాలా తగ్గిపోయిందండి. ఫైబ్రాయిడ్స్ కూడా చిన్న చిన్న సైజులకి మనం అడినోమయోసిస్ కూడా అంటే వాపు కొంచెం వాస్తే గర్భసంచి తీయించుకోవడం అన్నది అవసరం లేదు. మిరీనా అన్నది మీరు వేసుకుంటే కనుక గర్భసంచి వాపుని చాలా మట్టుకు తగ్గిస్తుంది. చిన్న చిన్న కంతెలు లైక్ ఫైబ్రాయిడ్ స్మాల్ సైజెస్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియాస్ అంటే గర్భసంచి లోపల ఉన్న పొరలో తేడా కణాలు
కొంచెం పెరుగుతూ ఉంటే కనుక ఆ కేసు కూడా మనం మిరీనా అనేది హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఏంటి, మనం మిరీనా వేసే ముందు కంపల్సరీ పేషెంట్కి హిస్ట్రోస్కోపీ అనేది చేయించుకుని, హిస్ట్రోస్కోపీ అంటే ఒక కెమెరా యూట్రస్ లోపల వేసుకుని, ఇదంతా చిన్న ప్రొసీజర్ అండి, కేవలం ఒక 10-20 మినిట్స్ ప్రొసీజర్. సో గర్భసంచి లోపల వేసుకుని లోపలున్న క్యావిటీ ఎలా ఉంది, ఏమైనా చిన్న పుండులాగా ఏమైనా ఉందా, పాలిప్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని డిఎన్సి అంటే ఒక గర్భసంచి లోపల ఉన్న పొర అంతటిని ఒక చిన్న క్యూరెట్ తోటి క్లీన్ చేసుకుని దాన్ని ముక్క పరీక్షకు పంపించుకుని, అంటే బయాప్సీ అంటాం, పంపించుకుని అదే సిట్టింగ్లో మనం అనెస్థీషియాలో ఉంటారు కాబట్టి మిరీనా వేసుకుంటే మనకి మళ్ళీ మిరీనా కోసం అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేకుండా వేసుకుని రిపోర్ట్ మనకి ఒక 5 to 10 డేస్లో వస్తుందండి. దాన్ని బట్టి రిపోర్ట్లో కనుక మనకి క్యాన్సర్ కణాలు ఏమీ లేవు అంటే మిరీనా ఈజ్ ద ట్రీట్మెంట్ అనమాట. ఇంకా దానికి అవసరమైన ట్రీట్మెంట్ మనం ఇచ్చినట్టు అవుతుంది. సో ప్రతి స్త్రీకి గర్భసంచి అంటే కేవలం పిల్లలు పుట్టడానికే కాదు, పిల్లలు పుట్టగానే గర్భసంచి చిన్న చిన్న చితకా వాటికి తీసేసుకోవటం, బ్లీడింగ్ ఉంటే తీసుకోవడం, హెవీ బ్లీడింగ్ ఉంటే తీసుకోవడం, చిన్న ఫైబ్రాయిడ్ ఉంటే తీసుకోవడం అన్నది కాదండి. వీ హ్యావ్ టు గర్భసంచి తీయడాన్ని మనం ఆపి కేవలం మందులతో కానీ మిరీనాతో కానీ అది కంట్రోల్ అవుతుందా అన్నది చెక్ చేసుకుని 1-2 డాక్టర్ని మీరు కన్సల్ట్ చేసుకుని మీ యూట్రస్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గర్భసంచి కేవలం పిల్లలు పుట్టడానికే కాదు, గర్భసంచి ఒకసారి తీసేస్తే కనుక పక్కనున్న అండాశయాలు కూడా పనిచేయడం మానేస్తాయి. ఈ అండాశయాలు పనిచేయడం మానేయటం అంటే హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి. హార్మోన్స్ తగ్గిపోయింటే స్త్రీకి ఎముకలు వీక్ అయిపోవడం, స్కిన్ పాడైపోవడం, జుట్టు ఊడిపోవటం, నడుము వంగిపోవటం, ఇవన్నీ మూడ్ డిస్టర్బెన్సెస్ రావడం, ఇవన్నీ కూడా మనకి గర్భసంచి తీయటంతో వస్తుందండి. సో ఇవాళ ఈ టాపిక్ గురించి మెయిన్గా నేను మాట్లాడడానికి కారణం, ప్రతి స్త్రీకి తన గర్భసంచి ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఒకవేళ అత్యవసరం అయితే కానీ మనం గర్భసంచి తీసుకోకూడదు. 1-2 సార్లు ఆలోచించుకుని మందులతో తగ్గుతుందా, మిరీనాతో తగ్గుతుందా అనేది చూసుకుని మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది మంచిదన్నమాట. సో ఇప్పటి వరకు మనము గర్భసంచికి ఆపరేషన్ చేసుకోవడం అంత మంచిది కాదు, గర్భసంచి ఉంచుకోవడమే మంచిది మాట్లాడుకున్నాము. కాకపోతే మనం గర్భసంచి తీయడం అనేది ఏ కండిషన్స్లో, ఎప్పుడు మీరు కంపల్సరీ గర్భసంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా పెద్ద గర్భసంచిలో గెడ్డలు కనుక, ఫైబ్రాయిడ్స్, వెరీ లార్జ్ ఫైబ్రాయిడ్స్, దానివల్ల విపరీతమైన రక్తహీనత ఉంటే ఎస్ యూ కెన్ గో ఫర్ హిస్టెక్టమీ, గర్భసంచి తీయించుకోవచ్చు. లేదంటే వెరీ లార్జ్ ఎడినోమయోసిస్ లైక్ 15-17 సెంటీమీటర్స్ పెరిగిపోయింది గర్భసంచి, హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఆ కండిషన్స్ కూడా మీరు హిస్టెక్టమీ కి వెళ్ళొచ్చు. లేదు గర్భసంచి లోపలున్న పొరలో మనకి క్యాన్సర్ కణాలు, ప్రస్తుతం క్యాన్సర్ కాదు, కాకపోతే క్యాన్సర్ కింద మారే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది అంటే ప్రతిదీ ప్రీ క్యాన్సరస్ కండిషన్కి హిస్టెక్టమీ చేయించుకోకలేదండి. బయాప్సీలో కనుక మనకి ఆ కణాల్లో క్యాన్సర్ కణాలు తత్వం స్టార్ట్ అయిపోయింది, దాన్ని మనకి యూజువల్గా రిపోర్ట్లో ఏటిపికల్ సెల్స్ అని ఇస్తారు, హైపర్ప్లేషియా విత్ ఏటిపికల్ సెల్స్. అలాంటి కండిషన్స్లో కనుక అంటే ఏంటి, ఆల్మోస్ట్ 25% ఛాన్స్ ఆల్రెడీ క్యాన్సర్ ఉన్నట్టు అనమాట. లేదు ఆల్రెడీ క్యాన్సర్ ఉన్నా కూడా మనం గర్భసంచి తీయించుకోవడం అన్నదే ట్రీట్మెంట్, అప్పుడు ఉంచుకోవడం అనేది మంచిది కాదు. సాధ్యమంత వరకు మనం గర్భసంచి తీసుకోకుండా ఉండడానికే మనం ప్రయత్నించాలి. కాకపోతే కంపల్సరీ తీయాల్సిన కండిషన్స్ మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నాం, లార్జ్ ఎండోమయోసిస్, లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఆర్ గర్భసంచి క్యాన్సర్స్, ఇలాంటి కండిషన్స్లో ఎస్, ఆర్ అప్పుడప్పుడు గర్భసంచి మొత్తం కింద నుంచి మానంలోంచి జారిపోతుంది, దాన్ని మనం యూట్రోవెజైనల్ ప్రొలాప్స్ అని అంటాం. ఇలాంటి కండిషన్స్లో కూడా మనం గర్భసంచి తీయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆల్రెడీ పిల్లలు పుట్టేస్తే కనుక ఇంకా మనం ప్రొలాప్స్ అంటే కొంతమంది స్త్రీలకి పిల్లలు పుట్టకుండా ముందే 20 ఏళ్ల లోపలే కూడా గర్భసంచి జారిన కేసెస్ ఉంటాయండి, కంజెంటల్ ప్రొలాప్స్ అంటాం అది. అలాంటి కేసెస్కి అయితే మనం ఎలాగైనా గర్భసంచి ఉంచడానికి స్లింగ్ ఆపరేషన్స్ పెట్టుకుని మనం పిల్లలు పుట్టాక నెక్స్ట్ మళ్ళీ జారితే కనుక అప్పుడు తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలా ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే, గర్భసంచిలో ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనకి గర్భసంచి తన భాషలో, అంటే బ్లీడింగ్ అనేది గర్భసంచి యొక్క భాష అండి. హెవీ బ్లీడింగ్ అవుతున్నా, గెడ్డలు పోతున్నా మనం వెంటనే ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. వన్స్ యు ఆర్ 35 years ప్లస్ గర్భసంచిలో హెవీ బ్లీడింగ్ అవుతుంది మనకి, వెంటనే డాక్టర్ కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేసుకుని
అసలు ఎందుకు బ్లీడ్ అవుతుంది, మనకి మరీ హెవీ బ్లీడింగ్ అవుతుందంటే గర్భసంచి తీయించుకోకలేదు, మిరీనా అనే ఆప్షన్ ఉంది, మామూలు మందులు హార్మోన్ మెడిసిన్స్ ఆర్ నాన్ హార్మోనల్ మెడిసిన్స్ కూడా ఆప్షన్ ఉంది అని తెలుసుకోవాలి. ఇది టేక్ హోమ్ మెసేజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.